వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల హృదయాలను గెలుచుకున్న రక్షక భటుడు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి బదిలీపై ఘనంగా ఊరేగింపు. సవరకోటపాడులో పర్యాటక కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఓపీ విష్ణుచరణ్. పర్యాటకుల కోసం రిసార్ట్ బోట్ షికార్ పార్కుల అభివృద్ధి. తాడికొండలో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని కితాబు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఉమ్మడి ఘట్కేసర్ మండలం పోచారం మరియు ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన ప్రజలు, క్రీడాకారులు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్యాండ్ బాజాలతోటి సిఐ మహేందర్ రెడ్డిని పూలదండలు, శాలువాలతోటి సత్కరించి ఆయనను ఊరేగింపుగా తీశారు. పోలీస్ కానిస్టేబుళ్లు ప్రజలు ఊరేగింపులో నృత్యాలు చేశారు. ఒక్కగానొక్క సమయంలోనే ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఏదేమైనప్పటికీ సిఐ మహేందర్ రెడ్డి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుని ప్రజలు కోరుకుంటున్నట్లు ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజలు, క్రీడాకారులు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్టేషన్ రైటర్లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడులోని ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన పర్యాటక కేంద్రం ఏర్పాట్లను ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్ ముందుగా పరిశీలించారు. ఈ పర్యాటక కేంద్రంను మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రారంభించనున్నారు. సవరకోటపాడులోని ఈ కేంద్రంను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ కేంద్రంలోని సౌకర్యాలతోటి వినోదం, ఆహ్లాదం ఉండేలా ఈ కేంద్రంను ఐటీడీఏ తీర్చిదిద్దింది. పర్యాటకులు ఉండేందుకు రిసార్ట్, బోట్ షికార్ పార్కు వంటివి అభివృద్ధి చేశారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన పీఓ బోట్ షికార్ను ట్రయల్ రన్ చేశారు. ఇక పర్యాటక కేంద్రం అభివృద్ధి చేయడం వలన ఈ ప్రాంతం అంతా మరింతగా అభివృద్ధి చెందుతుందని పీఓ విష్ణుచరణ్ అన్నారు. ఆయన వెంట అధికారులు కూడా పాల్గొన్నారు. బయట టాక్ 2 కోట్లు అయిపోయిందని. నాకు ఒక షాప్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. 2,62,00,000 రూపాయల నిధులతోటి నిర్మించనున్న రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాడికొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎగువ తాడికొండ నుండి చాపరై జరిగింది. ఇక భద్రం వరకు కూడా సీసీ రోడ్డును నిర్మించనున్నారు. ముందుగానే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం
పలికారు. ఇక పుష్పగుచ్చాలను కూడా అందజేసి శాల్వాలతోటి సన్మానించారు. అనంతరం రహదారి పనులకు శంకుస్థాపనలు చేసి రోడ్డు పనులను పుష్ప శ్రీవాణి పనులు ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం ఈ గిరిజన ప్రాంతంలో చేపట్టిందని అన్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షులు గుమ్మలక్ష్మీపురం మండల వైసీపీ ఉపాధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీవాణితో సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కుంబరిక దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, జెడ్పీటీసీ రాధిక, తాడికొండ సర్పంచ్ జగ్గారావు, వైసీపీ నాయకులు, సర్పంచులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బొత్తాడ గౌరీశంకర్రావు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ గుమ్మలక్ష్మీపురం మండలం ఉపాధ్యక్షులు. చాలా సంతోషం అండి. తాడికొండ పంచాయతీ ఎగువ తాడికొండ నుండి సిహెచ్జే భద్ర వరకు సుమారుగా 2,60,00,000తో చాలా చక్కనైన రోడ్డు మంజూరు అవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా అక్కడున్న ప్రజలు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఆ కొండపైన రోడ్డు ఈరోజు వరకు కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడేవారు. మరి ముఖ్యంగా ఏజెన్సీకి అందాలు చూపించే తాడికొండ వాటర్ ఫాల్స్ కూడా ఆ దారిలోనే ఉండటం పర్యాటకులకు మరి ముఖ్యంగా చాలా ఈజీగా ప్రయాణం సాగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కూడా ఈ నియోజకవర్గంలో శ్రీవాణమ్మ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా శ్రీవాణమ్మ గారు ఆధ్వర్యంలో మండలంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చక్కనైన రహదారి, 2 ఇల్లున్న గోడలకు కూడా రహదారులు వేయడం అనేది చాలా సంతోషం అండి. మరి ముఖ్యంగా 3వసారి హ్యాట్రిక్ సాధించినట్లయితే మండలంలోనైతేనేమి నియోజకవర్గంలో అయితేనేమి కూడా ఏ మారుమూలకైనా రోడ్డు సౌకర్యం ఖచ్చితంగా ఆవిడ కల్పిస్తారు. అట్లా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలులో విఫలమైందని అన్నారు. రైతు బంధు ఎక్కడా అని ప్రశ్నించారు. దామగుండం నేవీ ర్యాడర్ ఏర్పాట్ల వల్ల 2 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, పర్యావరణం దెబ్బతింటుందని, రేడియేషన్ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలను నమ్మకూడదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ గారి ప్రసంగం చాలా హీనంగా 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, కరెంటు ఖరాబ్ చేసిండు, వ్యవసాయం ఖరాబ్ చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు, దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలా అదేవిధంగా మనం ఇంతకాలం వాళ్ళిద్దరూ మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపించేందుకు మీకోసం వచ్చే మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, పార్లమెంట్ లోనే పునర్చేసుకోవాలి. ఎక్కడ కోల్పోయినామో అక్కడనే ఎత్తుక్కోవాలి. పరిగిలో మన అసెంబ్లీలో మోసం జరిగింది, పార్లమెంట్ లో దాన్ని సరి చేసుకోవాలి. ఏ బూత్ లో మనకు తక్కువ వచ్చింది అక్కడనే కూర్చోవాలి. ఏ వర్గం మనకు దూరమైందో వాళ్ళ దగ్గర పోయి అడగాలి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ శివార్లోని సయ్యద్ అహ్మద్ షా ఖాదిరి దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉర్సు ఉత్సవాలలోని దర్గా పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులతోటి మీరు వాజీద్ అలీ సయ్యద్ ఖాద్రి, ఎండి మోసీ షేక్ షకీల్ ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమాలను చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ వాజీద్ అలీ మాట్లాడుతూ హిందూ ముస్లింల సమైక్యతకు ఉర్సు ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయని అన్నారు. దర్గా ఉత్సవాల్లోని కవాలి పాటలు ప్రజల్ని ఎంతగానో ఆనందింపచేశాయని, పాడిన వారు ఎంఏ గఫార్ మరియు కాజా ఖాదర్
ప్రతి ఏటా కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం దర్గా కమిటీ, గ్రామ పెద్దలు సయ్యద్ వాజీద్ అలీ, షకీల్ మోసిన్ సయ్యద్, ఆమోర్ విసర్ వాళ్లకు ఘనంగా సన్మానించారు. అయితే ఈ కార్యక్రమంలోని హిందూ ముస్లింలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బర్మా దేశానికి చెందిన వ్యక్తిని మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహమ్మద్ ఇబ్రహీం కోసం గాలింపు చేపట్టారు. దీనిపై స్థానిక నాయకులు నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, చనిపోయిన మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. एक जने वीडियो बताया उसका बहुत बेदर्दी से वो भी मर्डर किया और ये भी मर्डर बहुत बेदर्दी से किया, तो ऐसे क्रिमिनल को पुलिस बाहर कैसा रखी, पहली चीज कि दूसरी चीज ये है कि जब ये लोगों के साथ ऐसा जुल्म हो रहा, उन्हें पैसे पूछ रहा, वो मदरसे के टीचर बोल रहे हैं, इनू बोल रहे हैं, इनके लीडर बोल रहे हैं, तो ये लोग हमारे इल्म में नहीं लाए, कोई प्रेस वालों के इल्म में भी नहीं लाए। अगर पुलिस काम नहीं करी तो हमारा बोलना था, हम देखते थे, वो बेचारे की जान बच जाती। आप देखिए वो बेचारे को जो मर गया मरहूम को 1.5 महीने की बच्ची है, 1.5 महीने की बच्ची है, उसकी माँ ज़ईफ़ है यहाँ पर। अब ये बेवा को कौन देखते? ये अल्लाह ताला कुरान में आप देखिए कि क़त्ल की कितनी बड़ी सज़ा है। ये गांजा, ये शराब, ये बढ़ते जा रहा यहाँ पर हैदराबाद में, पुलिस कंट्रोल करना चाहिए। पहले बर्मा वाले परेशान है, ये लोग वहाँ पर इनको मार मार के इनके जायदाद खींच के, इनके हाथा काट के, पैरा काटे, जान बचा के आए यहाँ पर हिंदुस्तान में, हमारे भरोसे है ये लोग। अब हम इनके साथ ऐसा जुल्म करें तो कैसा बोलिए आप। तो राचाकोंडा कमिश्नर से मेरी गुजारिश है कि इसके ऊपर सख्त एक्शन लेना चाहिए, PD एक्ट डाल के इन ट्रायल इन्हें, ताकि बेल पे नहीं निकलना, इमीडिएट चार्जशीट डालना, और क्यों पुलिस इसके खिलाफ में एक्शन नहीं ली उसके ऊपर भी एक्शन होना, इसके पीछे कौन लीडर हैं इसकी मदद कर रहे हैं उसके भी एक्शन होना। ये आराम से धीरे धीरे हल्लू चलो, आराम से चलो, आराम से బుచ్చిరెడ్డిపాలెం మండలం DLNR స్కూల్లోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులు పొదుపు గ్రూపులకు పంపిణీ చేశారు. అనంతరం ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన మునులపూడి షటిల్ ప్లేయర్స్ విజేతలకు బహుమతులను అందజేశారు. వెయ్యిన్ని 35 పొదుపు గ్రూపులకు 4వ విడతగా 9,11,00,000 సహాయం అందించి ఆసరా కింద 10,215 మంది మహిళలకు ఇప్పటి వరకు 36,50,00,000 అందించడం జరుగుతుంది. జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ 0 వడ్డీల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు 99.83% రికవరీతో తిరిగి క్రియాశీలకంగా మారాయి. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనుకబడినట్టు కాదు, మన ముందు ఉండడం కోసం వారు అంటే మీరు మా వెనక నడుస్తారు. సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మ, సార్ బ్యాంక్ వారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తాం. సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు.
అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ. ఆ మూడు శక్తులు కలగలిసిన రూపమే స్త్రీమూర్తులు. మీరు మహిళ అంటే ఒక ఆది పరాశక్తి, దైవంతో సమానం. మహిళలు లేనిదే ప్రపంచమే లేదు. సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశం చేసే ఓ మహిళ, మీకు వందనం. జగిత్యాల పట్టణంలోని సీనియర్ సిటిజన్లకు సర్కార్ అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుందని, వారికి తాను అండగా ఉంటానని పటాభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలోని అసోసియేషన్ జిల్లా డివిజన్ మండల పట్టణాల ప్రతినిధులు ఎమ్మెల్సీని కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం అసోసియేషన్ ముద్రించినటువంటి 2024 డైరీలను, అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేక పిలుపు పుస్తకాలను పటాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కని పెంచి ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పిల్లలు పోషించడం వారి కనీస బాధ్యతగా మెలగాలని వారు సూచించారు. జగిత్యాల శాఖకు చెందినటువంటి సీనియర్ సిటిజన్స్ పక్షాన స్థానిక అధ్యక్షులు మిత్రులు హరి అశోక్ కుమార్ గారు, అట్లాగే వారి ఇతర మిత్రులు సహచరులు అందరికీ ఏదైతుందో వీళ్ళ హృదయపూర్వకంగా, వాస్తవంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరమైనా ఒకనాటికి వీళ్ళ విశ్రాంత జీవితం గడపడంలో ఏదైతుందో వృద్ధులు కావడం సహజం. అటువంటి యొక్క వయో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి పాటుపడటం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. వాస్తవంగా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే కానీ వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వారికి ఆసరాగా నిలిచే విధంగా, ప్రభుత్వం అండగా నిలిచే విధంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం మనకు తెలియదు కాదు. అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పరంగా అధికారికంగా పెన్షన్ పొందడం దొరుకుతున్న సౌకర్యం, ఏ విధమైనటువంటి ఒక అంటే వారి జీవితంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి యొక్క సివిల్ సిటిజన్స్ కూడా ఏదైతుందో ప్రభుత్వం అండగా జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతుందో ఇవాళ ఈ పెన్షన్ స్కీమ్ అమలు కాబట్టి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇవాళ ఏ కుటుంబమే కానీ ప్రతి పిల్లలు ఏదైతుందో పెద్దల పెంపకంతోనే పిల్లలు పైకి రావడం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేది మరి ఆ తల్లిదండ్రులు పెద్దలే అని చెప్పక తప్పదు. మరి అక్కడ పెద్దలు తల్లిదండ్రులను గౌరవంగా వారి శేష అంటే వారి చివరి జీవితం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆటంకం లేకుండా, ఒడిదుడుకులు లేకుండా చూసుకునే బాధ్యత వారి పిల్లలపై ఉంటుంది. అంబర్పేటలో నూతనంగా మాషా అల్లా ఈ స్కూటర్ షోరూమ్ ఏర్పాటు చేశారు. షోరూమ్ ప్రొపరేటర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ చాలా తక్కువ ధరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తుందని చెప్పారు. దీనికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ కూడా అవసరం లేదని ఆయన అన్నారు. జీరో మెయింటెనెన్స్, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు కూడా నడపొచ్చని మరియు 3 గంటలు రీఛార్జింగ్ పెడితే చాలని 45 కిలోమీటర్ల వరకు నడపొచ్చని షరీఫ్ తెలిపారు. డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవడానికి వచ్చిన 2 వీలర్ అసలు అయితే 2 వీలర్స్ ఎక్కడ కనిపించలే నేర్పించే వాళ్ళు. ఇక్కడ కొత్తగా నాకు కనిపించింది. పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు, నాకు చెప్తే వచ్చాను. అంబర్పేట వాళ్ళు ఎలా నడుపుతున్నారు ఏంది అని మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. మీకు 10 డేస్లో సైకిల్ రాకపోయినా సరే మీకు
ఫస్ట్ ఈ సైకిల్ నేర్పిన తర్వాత పెప్ బండి స్కూటీ పెప్ ఆ బండి నేర్పుతున్నాము. ఓకేనా. నా నెంబర్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ 9848271413. ఇంకో నెంబర్ 9100786613. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ముక్రంజాహి మసీదును స్థలాన్ని కబ్జా బారి నుండి రక్షించాలని ముతావళి మహమ్మద్ అమానుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ 1943లో తన తాత మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ మసీదును నిర్మించి ముతావలిగా వివరించారని అన్నారు. తాత తదనంతరం తన తండ్రి మహమ్మద్ కుతుబుద్దీన్ మసీదు బరువు బాధ్యతలను స్వీకరించి ముతావలిగా పనిచేశారని తెలిపారు. 2003లోనే తన తండ్రి చనిపోయారని, ఆ సమయంలో తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండటంతో ముతావలిగా బాధ్యతలు స్వీకరించలేకపోయానని తెలియజేశారు. అయితే తాను 2010లో పదవి విరమణ పొందిన వర్క్స్ బోర్డు తనను ముతావలిగా నియమించలేదని, దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని మహమ్మద్ అమానుద్దీన్ తెలిపారు. ఈ క్రమంలోనే మసీదు ఖాళీ స్థల రక్షణకు ఎవరు కూడా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది తమకు తాము మసీదు కమిటీగా ఏర్పాటు చేసుకుని దాదాపుగా 13 ఏళ్ల పాటు మసీదుకు వచ్చే ఆదాయాన్ని స్వాహా చేశారని తెలిపారు. అలాగే ఖాళీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని, మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని నిబంధనలకు విరుద్ధంగా సైకిల్ స్టాండ్ను ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికుల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైనటువంటి మసీదును 3 ఎకరాల స్థలాన్ని రక్షించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముతావలి మహమ్మద్ అమానుద్దీన్ విజ్ఞప్తి చేశారు. సర్వే చేయించి మసీదు స్థలము హద్దులు పాటించవలసిందిగా కోరుతున్నాను. తరువాత వక్ఫ్ బోర్డు వారికి విన్నవించుకున్నది ఏమిటంటే, వీరు నన్ను ఉన్న భవనాలను, అక్కడ ఉన్న కొట్లు, దుకాణాలు, ఇండ్లను రిపేర్ చేయుటకు పర్మిషను ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. తర్వాత ఈ విషయంలో ముఖ్యమంత్రి గారైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారైన భట్టి విక్రమార్క గారికి, మరియు మంత్రి గారైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి విన్నవించుకుంటూ దీనిలో జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థలం కబ్జాదారులను ఖాళీ చేయించి వక్ఫ్ ప్రాపర్టీని పరిరక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీరి ద్వారా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించటానికి నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. మరియు నాకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ విషయాలు వివరంగా చెప్పటానికి అనుమతిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో మరియు గిరి పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరి మాసాంతరంలోని క్రైస్తవ భక్తులు జరుపుకుంటూ ఉంటారు. మరియమ్మ కొలువై ఉన్న ఈ చర్చిలో జరుగుతున్నటువంటి ఈ పండుగకు పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేశారు. ముందుగా ఈ మరియమ్మ పండుగను బిషప్ రాయరాల విజయ్ కుమార్ ప్రార్థనలు చేసి ప్రారంభించారు. మరియమ్మ పల్లకీని చర్చ్ వరకు పల్లకీ సేవ చేశారు. ఈ పండుగకు విచ్చేసినటువంటి భక్తులు మరియమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తాము కోరిన కోరికలు తీర్చమని ప్రార్థనలు చేసి భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలని ప్రార్థనలు చేశామని బిషప్ తెలిపారు. ఈ పండుగకు ఫాదర్స్ చార్లెస్, సంజీవ్, జైపాల్, బాలపుష్పరాజ్, క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వీకరించినట్లుగా వెంటనే స్వీకరించి మా సొంత ఇంటికి తీసుకుని బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల హృదయాలను గెలుచుకున్న రక్షక భటుడు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి బదిలీపై ఘనంగా ఊరేగింపు. సవరకోటపాడులో పర్యాటక కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఓపీ విష్ణు చరణ్. పర్యాటకుల కోసం రిసార్ట్ బోర్డ్ షికార్ పార్కుల అభివృద్ధి. తాడికొండలో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని కితాబు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.